హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకు అరుణాచలం యొక్క దర్శనాన్ని పూర్తిగా వీడియోల ద్వారా మీకు చూపిస్తానని. సో ఇదండి రాజగోపురం ఆఫ్ ద అరుణాచలం. సో ఇన్ని రోజులు లేట్ చేసినందుకు ముందుగా సారీ గాయస్. కాకపోతే కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను వీడియో చేయలేకపోయినాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనం గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేయడానికన్నా ముందు ఇక్కడ ఆనవాయితీ ప్రకారం ప్రమిదలు అనేది వెలిగిస్తారండి. అంటే ఇట్స్ లైక్ 365 ఒత్తులు ఉంటాయి కదా, దాన్ని కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో వెలిగిస్తాం కదా, దాన్నే ఇక్కడ దేవుడి సన్నిధిలో వెలిగిస్తే మంచిది అని అనుకుంటారు. సో నేను కూడా ఆ రిచువల్నే పార్టిసిపేట్ చేశానండి. సో ఇక్కడ నేను ఇది దీపాన్ని వెలిగించినాక అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ముందు ఉన్న దాని దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టానండి. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, మనం ఏది ముట్టుకున్నా ఫుల్ ఆఫ్ కాస్ట్ అండి. ఇక్కడ కొబ్బరికాయ విత్ పూలు వాటికి నాకు 150 రూపీస్ ఇంచుమించుగా ఖర్చు అయినాయండి. సో ఇది స్టార్టింగ్ పొజిషన్, అందుకని నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలని అనుకున్నాను. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టి నేను దర్శనం అనేది స్టార్ట్ చేశానండి. ఫస్ట్గా మనం గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేయగానే మనకు వస్తుంది ఇంద్రలింగం అంటాం. ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకుంటాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం అన్నీ అట్లా లైక్ ఒక 8 లింగాలు ఉంటాయండి. సో ఇవన్నీ కూడా ప్రతీదీ మన గిరి ప్రదక్షిణంలోనే మనకు ఆ దారిలోనే దర్శనం ఇస్తాయి. కాకపోతే రాత్రి సమయం కావడం వలన మనకు ఇప్పుడు గుడి అనేది ఓపెన్ చేసలేదు. రాత్రి అంటే రాత్రి కాదు, నేను వెళ్ళింది 3 o'clock అరౌండ్ వెళ్ళాను. సో అందుకని నైట్ క్లోజ్ చేసి ఉన్నాయి అవి. ఇదేంటంటే రూట్ మ్యాప్ మిడిల్లో ఉంది వచ్చేసేమో మనకు అరుణాచల మెయిన్ గజస్తంభం అన్నమాట. ఈ చుట్టూ ఆ ఎల్లో మార్క్ అంతా కూడా మనం ఇట్లా రౌండ్ ఆఫ్ చేసి వచ్చి మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి రావాలి. సో అది మనకు రూట్ మ్యాప్ లాగా చూపిస్తుంది అనమాట. టోటల్ అరుణాచలం గిరి ప్రదర్శనం వచ్చేసి 14 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ 14 కిలోమీటర్లు మనం ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం తిరుమల తిరుపతి దర్శనానికి కాలినడకన వెళ్ళే వాళ్ళకైతే ఇది దాంతో పోల్చుకుంటే ఇది చాలా ఈజీ అండి. ఎందుకంటే 14 కిలోమీటర్లు బై వాక్లో వెళ్ళడం అనేది చాలా ఈజీ, కానీ కొండెక్కి వెళ్ళడం అనేది ఇట్స్ వెరీ టఫ్. తిరుపతిలో మనకేంటంటే కొండలు ఎక్కి దిగడం అనేది ఉంటుంది, మెట్లు ఉంటాయి. మనకు అరుణాచలంలో ఒక్క మెట్టు కూడా కనబడదండి. టోటల్గా రోడ్డు, ఆ ఊర్లో మొత్తం జనాలే ఉంటారండి. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కావచ్చు తిరుమల లాగానే చుట్టూ కొండ అంటే కొండ చుట్టూ అడవిలో మనము ఇక్కడ చూసారా అండి నేను ఎట్లా పడుకుంటున్నాను. ఆ పడుకోవడానికి కూడా రీజన్ వచ్చేసి అస్సలు నిద్ర లేదండి. ఈ అరుణాచలం దర్శనం అండ్ తిరుమల దర్శనం అన్నిటికీ నాకు అసలు నిద్రే సరిపోలేదు. బికాజ్ ఎందుకంటే మేము ఓన్లీ ఎక్కడ రూమ్ కూడా తీసుకోకుండా మా స్టే అనేది అంతా కూడా వెహికల్లోనే జరిగిపోయింది. జస్ట్ ఒక వాష్రూమ్స్కి మాత్రమే మేము రూమ్ స్నానాల గదులని ఉంటాయి అక్కడ, అవి వాడుకున్నాం అంతే. సో అందుకే నాకు నిద్ర అస్సలు ఆగలేదండి. నడుచుకుంటూ వెళ్తుంటే కూడా నేను నిద్రను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇంకొక బై డిఫాల్ట్ ఏమైందంటే మేము ఫస్ట్ తిరుమలకి వెళ్ళి అరుణాచలం రావడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే మీరు ఈ మిస్టేక్ చేయకండి. ఫస్ట్ అరుణాచలం వెళ్ళండి, అరుణాచలం దర్శనం చేసుకున్నాకనే తిరుమలకి వెళ్ళండి. ఎందుకంటే ఎవరైతే తిరుమలలో కాలినడకల దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఇది వెరీ టఫ్ టాస్క్. ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. అస్సలు నడవలేమండి. అక్కడ తిరుమల 3600 మెట్లు ఎక్కినాక ఆ స్టెమినా మళ్ళీ అక్కడ మనకు గుడి ఈ ద్వారం మనకి దర్శనానికి టైమింగు ఆ లైన్లు అవన్నీ అయిపోయిన వెంటనే మనము అరుణాచలంకి వచ్చామనుకోండి, ఇక్కడ మళ్ళీ 14 కిలోమీటర్స్ వాక్ అనేది. సో ఎనర్జీని బట్టి డిపెండ్స్ అయి ఉంటుంది. నేనైతే చాలా సిక్ అయిపోయాను మేడమ్స్. ఎందుకంటే అసలు దర్శనం లైన్లో కళ్ళు తిరిగి పడిపోవాల్సిన పరిస్థితికి వచ్చింది నాకు. ఇంకా తప్పదు కాబట్టి నేను అది ముందుకు వెళ్ళిపోతూ వచ్చాను. సో యాక్చువల్గా మనకు ఇక్కడ అరుణాచలంలో మొత్తంగా ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం ఉంటుంది, నెక్స్ట్ అగ్నిలింగం, యమలింగం,
నెక్స్ట్ నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం అండ్ ఈశాన్యలింగం. లాస్ట్ ఈశాన్యలింగం ఉంటుంది. ఈశాన్యలింగం దగ్గర క్లోజ్ అవుతుంది. స్టార్టింగ్ మాత్రం ఇంద్రలింగం. మీరు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చూసుకోండి మేడమ్స్. ఎందుకంటే కొంతమందికి తెలియక ఈశాన్యలింగం నుంచి ఇంద్రలింగం దగ్గరికి వస్తారు, రివర్స్ దర్శనం చేస్తారు. అలా కాదు, కంపల్సరీగా ఫస్ట్ ఇంద్రలింగం దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే నేను రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇంద్రలింగం దగ్గర నుంచి ఫస్ట్ లింగం క్రాస్ అవుతాం. సో అట్లా అన్నీ కలిసి క్లోజ్ చేసుకొని మళ్ళీ మనం రాజగోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టడంతో మన యొక్క ఈ గిరి ప్రదక్షిణం అనేది క్లోజ్ అవుతుంది. ఈ గిరి ప్రదర్శనం అనేది నాకు ఎంత పెద్ద టాస్క్ అయిందంటే మీకు తెలియదు గాయస్. ఎందుకంటే కాళ్ళు చాలా నొప్పులు వచ్చాయి. మధ్యదారిలో మనకు అవి మసాజ్ సెంటర్స్ అని కూడా ఉంటాయండి. ఎట్లనో ఒకలాగా అయితే మొత్తానికి గిరి ప్రదర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా క్యూ లైన్లోకి వెళ్ళిపోయామండి. ఈ క్యూ లైన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ మనకు ఈ అరుణాచలం యొక్క టోటల్ బ్లూ ప్రింట్ అనేది మనకు ఫస్ట్ ఎంట్రన్సీలోనే దర్శనం ఇస్తుందండి. దిస్ ఈజ్ ద టోటల్ వ్యూ అండి. ఇక్కడ మనకు 4 అనేది రాజగోపురాలు కనిపిస్తాయి, చుట్టూ ప్రహారీ గోడలాగా. దాని లోపలికి వెళ్ళాక మళ్ళీ ఒక 4 గోపురాలు ఉంటాయండి. ఆఫ్టర్ దట్ మిడిల్లో మాత్రం మనకు అరుణాచలేశ్వరుడు ఆ శివలింగం అయితే మిడిల్లో ఉండడం జరుగుతుందండి. టోటల్గా మేము అరుణాచలం యొక్క ట్రిప్పుని అన్ఎక్స్పెక్టెడ్లీ మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ట్రిప్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ ప్లీజ్.